యూరియా కొరత నివారించాలని సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఎరువు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని పార్టీ నేతలు కోరారు. యూరియా లోటుతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతూ ఉంటే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఇంత బుద్ధులు వహిస్తుందో టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ, స్టేట్ లో సెంటర్ లో బీజేపీ గానీ ఇంతసేపు పేపర్ కు ప్రకటనలకే సరిపోతుంది తప్ప రైతాంగాన్ని ఆదుకుందామనే ఏ ఒక్క సంబంధిత శాఖ మినిస్టర్ కు లేదు, సీఎం కు లేదు. ఇప్పటికీ యూరియా మీద రివ్యూ మీటింగ్ పెట్టినా లేరు సీఎం. అంటే అంత అసమర్థ సీఎం ని నిజంగా చెప్తున్నా. వాళ్ళ జీవితాలు చూడమనుకుంటున్నా. ముందు చూపుతారు కేసీఆర్ గతంలో 4 నెలలు 5 నెలలనే యూరియా స్టాక్ పెట్టి మనకి ఎప్పుడైతే రైతులకు ఎప్పుడు అవసరం పడితే తప్పు ఇక్కడ లేదనుకుంటా 9-10 సంవత్సరాలు రైతాంగానికి ఎంత అవసరం పడితే అంత యూరియాని సప్లై చేసి, అలాగే ఈ రైతుకి ఇప్పుడు రైతు పెట్టుబడి ఎప్పుడు ఇవ్వాలా, ఏసం కానీ వానాకాలం కానీ జూన్ నెలలో 5వ నెలల రైతు బంధు ఇస్తుండే, 12 నెలల రైతు బంధు ఇస్తుండే. ఇప్పటి వరకు ఒక సోయి లేదు. లాస్ట్ స్థానిక సంవత్సరం వస్తున్నాయని చెప్పి ప్రతి వాడికి ఇస్తా అని చెప్పి ప్రతి వాడికి ఇచ్చేసి తప్ప 11 దాపాలు ఇచ్చాడు రైతు బంధు మా కేసీఆర్ గారు. మీ రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ఇప్పుడు ఆయన చెప్తున్న రైతాంగాన్ని ఆదుకొని మా క్షమాపణ